ప్రజాప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురుకులాలు, ప్రభుత్వ బడుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కులగణనపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనన్న సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు పెంచడానికి సమగ్ర సర్వే చేస్తున్నామని పునరుద్ఘాటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి హాజరయ్యారు. తాము అధికారంలోకొచ్చాక విద్యాశాఖను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించామని వివరించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకంతో పాటు దేశంలో తొలిసారి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలను వారంలో 2 రోజులు సందర్శించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఆ ప్రతిష్టను పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రైవేటు పాఠశాలల కంటే అన్ని రకాలుగా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నేను సూచన, తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి. కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి. వాళ్ళ అవసరాలను తీర్చడానికి, వాళ్ళ ఆలోచనలను అమలు చేయడానికి వెనక్కి పోదు. మీరు అదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకెళ్లడం ఖాయమని నిర్వాహకులను హెచ్చరించారు. పిల్లలు మరోసారి కలుషిత ఆహారంపై రోడ్డెక్కి ఆందోళనలు చేయడం కనబడొద్దని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ, కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్లను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, నాసి రకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ ఛార్జెస్ ఉన్న వాటి మీద 40% పెంచడం జరిగింది. అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి. ఈ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన. ఎవరడ్డొచ్చినా కులగణన ఆగదన్న ముఖ్యమంత్రి సర్వేపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి కులగణనపై అవగాహన కల్పించాలని కోరారు. తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. కొకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి. వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి. ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఏ ఇంటికి ఈ కులగణన కోసం వచ్చినా మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం ఈ విద్యా సంవత్సరంలోనే 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నేటి బాలల భవిష్యత్తు వారి విద్యకు వేసేటువంటి పునాదుల దగ్గర మొదలవుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కట్టిస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీ కలల్ని, మీ భవిష్యత్తును నిజం చేయటమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము అనేక ఒడిదొడుకులు, ఇబ్బందులు
ఎదుర్కొంటున్నప్పటికి కూడా ఎక్కడా లొంగకుండా, దేనికి ఇబ్బంది పడకుండా మీ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ పోతామని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదని, అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టడమే కాకుండా విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేరుగా దానికి 100 కోట్ల పైబడి నిధులు కేటాయించి మరమ్మతులన్నింటినీ కూడా చేపించడమే కాకుండా మహిళా సంఘాలకు అప్పచెప్పి ముందుకు నడిపిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అంతకుముందు బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీఈఆర్టీలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీని వీక్షించి వారిని అభినందించారు. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇవాళ మనం బిల్స్ పాస్ చేసేటప్పుడు 2 చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. ఈ బిల్స్ ఫస్ట్ ఏమో డ్రగ్ అబ్యూస్ బిల్, సెకండ్ హెడ్ క్వార్టర్స్ బిల్. ఈ బిల్స్ వాళ్ళ లైఫ్స్ మార్చుతుంది. అందుకనే ఇవాళ బిల్స్ పాస్ చేసేటప్పుడు చూసుకొని కరెక్ట్గా డిబేట్ చేసి పాస్ చేద్దాం. నేను మన రూలింగ్ పార్టీ ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను. కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే మన తెలంగాణ ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా? 2024లో 0. 100కి 100 సార్లు 0. మన ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం. సరే మెడల్స్ రాలేదు, పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది పాల్గొన్నారో కూడా తెలియదు.